ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని. మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ రైతు బంధు గురించి ప్రధానమైనటువంటి చర్చ. ఇవాళ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అంటే మీడియా మిత్రులతో మాట్లాడుతూ చాలా స్పష్టంగా రీసెంట్ రైతు బంధు పైన ఒక కీలక ప్రకటన చేశారు. సో రైతు బంధు ఎప్పటి నుంచి రిలీజ్ కాబోతుంది, రైతు బంధుకు సంబంధించి ఏదన్నా ఇబ్బందులు అంటే వందలాది ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇస్తున్నారా సార్ అని చెప్పి చాలా మంది మీడియా సోదరులు అడిగారు. మొత్తానికి దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి స్పందిస్తూ లైవ్ లో మాట్లాడారు. అతను రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలోనే రైతు బంధు డబ్బులు ఎప్పట్లోగా రైతులకు చేరబోతున్నాయి. దీనికి సంబంధించి సమగ్ర సమాచారం అంతా మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. మొత్తంలో చెప్పాలంటే రైతు బంధు పేమెంట్స్ గురించి రకరకాల క్వశ్చన్ అడిగారు. మొత్తానికి వందలాది వేలాది ఎకరాల ల్యాండ్ ఉన్నటువంటి రైతులందరికీ రైతు బంధు ఇవ్వకూడదు, అండ్ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రైతు బంధు స్కీమ్ కూడా వర్తింప చేయకూడదని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తి మేరకు ఆ విజ్ఞప్తిని కూడా పరిశీలించాకే, అన్ని పార్టీలతో చర్చించాకే రైతు బంధు నిధులు విడుదల చేస్తామని చెప్పేసి గత పాలనలో డిసెంబర్ 20 ప్రాంతం నుంచి స్టార్ట్ అయ్యాయి. ఈ పీరియడ్ లో అప్పుడప్పుడే మేము వచ్చి ఇప్పుడిప్పుడే ఒక 30 days అవుతుంది. జస్ట్ ఆలస్యమైన అమృతం లాంటి ఫలాలు అందుతాయి. ప్రతి ఎకరానికి 7,500 రూపాయల చొప్పున ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కుదిరితే 28 నుంచి 28వ తేదీ నుంచి రైతు బంధు నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉందని చెప్పేసి స్పష్టం చేశారు. మొత్తానికి యాసంగి పంట పెట్టుబడి సహాయం కింద ఎకరానికి 7,500 రూపాయల చొప్పున, మరో వానాకాలం పంట పెట్టుబడికి 7,500 రూపాయల చొప్పున, అంటే మొత్తం రెండు కలిపి 2 విడతల్లో 15,000 రూపాయల చొప్పున మొత్తానికి రైతు బంధు పేరును మారుస్తూ రైతు భరోసా కింద ఈ స్కీమ్ ని అప్డేట్ చేస్తూ మొత్తానికి రైతు బంధు యాజ్ ఇట్ ఈజ్ గా రైతుల ఖాతాల్లో అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి హామీ ఇచ్చారు. అదేవిధంగా ఆ హామీకి అనుగుణంగానే యాసంగి పంట పెట్టుబడి ఆర్థిక ఫలాలు అందుతాయి. రైతులు ఏ ఒక్కరు కూడా భయపడద్దు. వాళ్ళకి సంబంధించి ఏదైతే వ్యవసాయ పనులు ఉంటాయో అవి యాజ్ ఇట్ ఈజ్ గా మీరు కొనసాగించండి. ప్రభుత్వం మీకు అండగా నిలుస్తుంది. అతి త్వరలో మీకు కావాల్సినటువంటి రైతు బంధు నిధులు రిలీజ్ కాబోతున్నాయి. టక్కున అకౌంట్ లో కూడా డబ్బులు అంటే జమ అవుతాయని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి అన్నారు. మరి దీనికి సంబంధించి ప్రజల నుంచి కూడా విజ్ఞప్తులు తీసుకుంటాము, మీ సజెషన్ కూడా మీరు చెప్పండి అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తెలియజేశారు. కాబట్టి అడిగారు కూడా. సో విలేకరులు అడిగినటువంటి ప్రశ్నలకు కూడా, మీడియా మిత్రులు అడిగినటువంటి ఈ క్వశ్చన్లను కూడా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రైతు బంధు పైన మీ ఒపీనియన్స్ కూడా, మీ సలహాలు సూచనలు కూడా ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. కాబట్టి నేను కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి వీడియో చూసినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులకి రైతు బంధు నిజంగా ఒక కట్టడి చేయండి అని చెప్పేసి కూడా వాళ్ళ మీడియా సోదరులు అడిగారు. ఇలా చేయడం వల్ల రాష్ట్ర బడ్జెట్ కూడా కాస్త బలోపేతంగా ఉంటుంది, దానివల్ల మిగతా సంక్షేమ కార్యక్రమాలు అనేది ముందుకు కొనసాగుతాయని చెప్పేసి ఆ విధంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి రైతు బంధు ఒక 5 ఎకరాల ఒక 10 acres లిమిట్ అనేది పెట్టే యోచనలో మాత్రం ప్రభుత్వం ఉంది. మొత్తానికి ఎన్ని ఎకరాల వరకు ఇస్తారనేది పాయింట్ తర్వాత మొత్తానికి రైతు బంధు పేమెంట్ మాత్రం ఈ నెల 28 నుంచి రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సర్వం సన్నద్ధంగా ఉంది. దీనికి సంబంధించి అన్ని జిల్లాల వారీగా సమగ్ర సమాచారం అంతా సిద్ధంగా ఉందని చెప్పేసి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి తెలియజేశారు. దానికి అనుగుణంగానే అన్ని జిల్లాల వారీగా, గ్రామాల వారీగా ఇప్పటి వరకు రైతు బంధు స్వీకరించినటువంటి వివరాలు కావచ్చు, రైతు బంధు రాని వాళ్ళ వివరాలు కావచ్చు, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కమ్ మీకు వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేయడం జరిగింది. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.